ఎంత అప్రిషియేషన్ అయిందంటే 2014 నుంచి 25 వరకు 25 వరకు ఇట్స్ లైక్ యూ కెన్ సే లైక్ ఆల్మోస్ట్ ప్రైసెస్ చెప్పాలంటే మేజర్ కొన్ని ప్లేస్లో అయితే 10 times 15 times 20 times కూడా మనము చేంజ్ చూస్తున్నాము. సో హైదరాబాద్ ఇట్స్ లైక్ ఇట్స్ వర్త్, ఆ స్టఫ్ ఆ స్ట్రెంత్ వర్త్ ఉందని ఐఎమ్ బిలీవింగ్ అండి. బట్ మీరు అన్నట్టు చాలా ఉన్నాయంటే అప్పుడు ఏమైందంటే కొంచెం ఓవర్ సప్లై అయింది హైదరాబాద్కు. ఓవర్ సప్లై అవ్వడము, తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడము, సో పీపుల్ వెయిట్ అండ్ సీ అనే ఒక ఇది వచ్చింది కాబట్టి కొంచెం స్లగిష్ అయింది. బట్ నౌ ఇట్ ఈస్ ఐఎమ్ థింకింగ్ ఇట్స్ లైక్ కరెక్షన్ స్టార్టెడ్ ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 2-3 months చూస్తే వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ అండ్ పాజిటివ్ వైబ్స్. నిజంగా చెప్పాలంటే దిస్ ఈజ్ రైట్ టైం టు బై. ఎందుకంటే మనకి ఎప్పుడైనా మార్కెట్, ఈ మార్కెట్ అనగా ఎనీ మార్కెట్ కూడా కొంచెం స్లో ఉన్నప్పుడు కొన్న వాళ్ళప్పుడే అది అప్రిషియేషన్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. మనం మనం ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి నిజంగా చెప్పాలంటే ఆ స్లగిష్, ఓవర్ సప్లై, వాట్ ఎవర్ మే బి రీజన్, రేట్స్ ఏమి ఇంక్రీజ్ కాలేదు. సో నిజంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్లో ఎవ్రీ ఇయర్ 10% అప్రిషియేషన్ అనేది జనరల్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఆ అప్రిషియేషన్ కాలేదంటే నియర్లీ 20% మార్కెట్ డౌన్ ఉన్నట్టే. సో 20% డౌన్లోనే మనకు ఈరోజు మనకు లైక్ అవైలబిలిటీ ఉంది. సో దిస్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం టు బయర్స్. ఆపర్చునిటీ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం బెటర్. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ద వెయిట్ అండ్ సీ లాగా ఉంటుంది. లైక్ కొందరు ఏంటంటే వెయిట్ చేసి ఇంకా తగ్గుతుంది అని వెయిట్ చేస్తారు. ఆ లీస్ట్ వచ్చినప్పుడు మళ్ళీ బాగా పెరిగినప్పుడు మళ్ళీ దే ట్రై ఫర్ ఇట్ యాక్చువల్గా.